నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సంపద సృష్టిస్తా 5 ఏళ్లలో 30 లక్షల కోట్ల పెట్టుబడి లక్ష్యమట. రాష్ట్ర ఆదాయం పెంచుతాం, ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలు అందిస్తామంటాడు. గ్లోబల్ జాబ్ డెస్టినేషన్గా ఏపీ అట. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, రాష్ట్రంలో 22 లక్షల ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తాం. ఇన్నోవేషన్ హబ్బుల కోసం 500 కోట్లతో కార్పస్ ఫండు, 175 ఇండస్ట్రియల్ పార్కులను వాటితో అనుసంధానం చేస్తాం. 3 ఏజెన్సీ జిల్లాలను ఆర్గానిక్ జోన్స్గా ప్రకటిస్తాం. గత ప్రభుత్వం పరిశ్రమలను నిర్లక్ష్యం చేసింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నిన్న చెప్పిండు, సంపద సృష్టిస్తా అంటుండు. చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఎన్నికల్లో కూడా నేను వస్తే సంపద సృష్టిస్తా, నేను వస్తే సంపద క్రియేట్ చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకుంటాం. ఈ సంపద ఎవరికి సంబంధించిన సంపద సృష్టిస్తారంటే అక్కడనే పెద్ద అనుమానం ఉంది. అంటే ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల సంపద సృష్టిస్తారా ప్రజలకి? లేదంటే ఏదైతే 30 లక్షల కోట్లు పెట్టుబడులు అంటున్నావు, ఆ వచ్చే పెట్టుబడిదారులకి సంపదని క్రియేట్ చేస్తారా అనేది పెద్ద అనుమానం, పెద్ద చర్చ జరుగుతుంది. అంటే ప్రభుత్వాలు సంపద సృష్టిస్తాం, మేము పెట్టుబడులు తెస్తాం, 30 లక్షల కోట్లు తెస్తాం అని ఒక ఆయన, 20 లక్షల కోట్లు తెస్తాం అని ఒక ఆయన, ఇంకొక ఆయన అయితే 50 లక్షల కోట్లు తెస్తాం అంటాడు. ఈ లక్షల కోట్లు తెచ్చేటోడు, లక్షల కోట్లు పెట్టేటోడు వాళ్ళ సంపదని పెంచుకోవడానికి చూస్తాడు, వాళ్ళ సంపదని సృష్టించుకోవడానికి చూస్తాడు తప్ప ప్రజలకి సంపద కోసం చూడు. మరి ఏ రకంగా సంపద నేను సృష్టిస్తా అంటే ఉద్యోగాలు, బండ్రోతు ఉద్యోగాలు, వాళ్ళ కంపెనీలలో పనిచేసే ఉద్యోగాలు అయితే సంపద అవుతుంది. అది సంపద అంటే ఏంది? ఇప్పుడు మీలాగా హెరిటేజ్ కంపెనీలు, మీలాగా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కుటుంబ సభ్యులకు ఉండి మీరు రాజకీయాలు చేస్తే అది సంపద అంటారు. హైదరాబాద్లో బంగ్లాలు, అమరావతిలో బంగ్లాలు, విజయవాడలో బంగ్లాలు, ఎక్కడుంటే అక్కడ బంగ్లాలు, కార్లు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి లగ్జరీ కార్లు, విమానాల ప్రయాణాలు, ఎక్కడ పడితే అక్కడ ఫామ్ హౌజులు, ఇవి ఉంటే సంపద అంటారు. ఈ సంపద జనాలకు ఎప్పుడు వస్తుంది? మీకంటే బడా బడా కంపెనీలు ఉన్నాయి, రాజకీయాలను అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు కంపెనీలు పెట్టారు, వ్యాపారాలు చేశారు, పెట్టుబడిదారులను పట్టుకొస్తారు, అందులో కమిషన్లు, రకరకాల సవాలక్ష కథలు ఉంటాయి. 30 లక్షల కోట్ల పెట్టుబడి తెస్తాడట, సంపద సృష్టిస్తాడట. ఈ 30 లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందంటే ప్రజలకు సంపద రాదు. ఎవడైతే ఆ 30 లక్షలు పెట్టడానికి ఏడు వస్తాడో వాడిని 60 లక్షల కోట్ల తీసుకుపోతారు, వాని సంపదని పెంచుతారు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా ఇదే కథ. నేను తెస్తా అంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడు అంటే ఎవరి కోసం ఆ విజన్ ఉపయోగపడుతుంది? ఎలా, ఏ వ్యవస్థల కోసం, ఏ వ్యక్తుల కోసం ఉపయోగపడుతుంది? ప్రైవేటు పెట్టుబడిదారుల కోసం, ప్రైవేటు వ్యక్తుల కోసం ఇలా మీ విజన్ ఉపయోగపడుతుంది. వాళ్ళ సంపదని క్రియేట్ చేయడానికి, సంపదని సృష్టించడానికి మీ మాటలు, మీ విజన్ ఉపయోగపడుతుంది. ఏ పేద ప్రజల అకౌంట్లలో డబ్బులు వస్తున్నాయి? ఇలా పేద ప్రజల అకౌంట్లోకి వచ్చే సంపద, అది తల్లికి వందనం కావచ్చు, మీరంటున్న గతంలో అమ్మఒడి, రైతు భరోసా కావచ్చు, బీసీలకు 50 సంవత్సరాలు వస్తే పెన్షన్ ఇస్తా అన్నారు మీరు, అది కావచ్చు, మహిళలకు 1500 రూపాయలు కావచ్చు. ఇది మీరు సంపద పంచితే ఇది పంచాలి. మీరు అన్నయ్యే, ఎవరు అనలే. మళ్ళా మేము కొత్త గంటల్లా, లేకపోతే ప్రజలు కొత్త గంటలే. మీరు చెప్పిన హామీలే, మీరు ఎలక్షన్లు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే. వాటి విషయం మాట్లాడకుండా నేను 30 లక్షల కోట్లు తెస్తా, ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. ఎవరికి కావాలి ఈ ఉద్యోగాలు? అంటే ఎప్పుడూ కూడా ప్రజలు ఇక ఉద్యోగాలు, బండ్రోతుగిరి మీ కింద ఊడిగం చేయడానికే ఉండాలా? వాళ్ళు కావద్దా సంపదకి ఓనర్లు? ప్రజలు కావద్దా సంపదకు ఓనర్లు? వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి పోవద్దా? అసలు ఆ సిచ్యువేషన్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ, ఆ యాంగిల్ ఆలోచించట్లే ప్రభుత్వం. లేస్తే నేను పెట్టుబడి తెస్తా, సంపద సృష్టిస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా అంటే ఏ కాడికి వాళ్ళ కింద ఊడిగం చేసే ఉద్యోగాలే చేయాలి తప్ప, ఎవరైతే మన రాష్ట్రంలోనే యువత, చదువుకున్న యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి పోవాలి, సంపదని సృష్టించే స్థాయికి పోవాలి, కంపెనీలకు ఓనర్లు కావాలి, పారిశ్రామికవేత్తలు కావాలి అనే యాంగిల్ లేదు. ఎక్కడనో ఉన్న సూటు బూటు తీసుకున్నాను పట్టుకొచ్చి వాడి కింద మీరు ఊడిగం చేయండి, నేను ఉద్యోగాలు ఇప్పిస్తా, వాడిని పెట్టుబడులు పెట్టిస్తా అంటాడు. ఏంది దీని అనుకున్న మతలబు? ఆ పెట్టుబడిదారులకి, పెట్టుబడి పెట్టేటోడికి ఇక్కడ లాభం కావాలి. వీళ్ళకేం కావాలా? వాడు వచ్చాడు పెట్టుబడి పెట్టాలి, నేను ఉద్యోగాలు ఇప్పించడానికి క్రెడిట్ దక్కాలి, దీని వెనక మళ్ళా బ్యాక్డోర్ వ్యవహారాలు జరగాల. ఇది ఇలా ప్రభుత్వాల ముందున్న లక్ష్యం. దాన్నే చంద్రబాబు నాయుడు గారు నేను ఆదాయం పెంచుతా అంటున్నాను. ఆడ టికానాలు, జీతాలు ఇయటానికి ఆదాయం పెంచుతారట. ఇది ఒక వార్త. రైట్.
ఇది ఆంధ్ర ఏమైంది నెట్ అచ్చా నెట్ కట్ అయింది. అరే జంప్ అవుతుంది. సాక్షి పేపర్ చూద్దాం. మండలిలో మంటలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్. చర్చకు ప్రతిపక్ష ఎమ్మెల్సీల ఉడుంపట్టు. పోడియం వద్ద నిరసన. న్యాయం కావాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని పలువురు యువకులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేసిన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స. కొద్దిసేపు స్తంభించిన కార్యకలాపాలు, సభ వాయిదా. అంతకుముందు బడ్జెట్పై చర్చను అడ్డుకున్న మంత్రులే అడ్డుకున్నాడు చర్చని. అంటే మంత్రులు అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన చర్చించాలని కోరుకోవాలి, కానీ ప్రభుత్వమే అడ్డుకుందట మంత్రుల రూపంలో. అంటే ఎందుకు? బడ్జెట్లో పసలేదు. అంటే ఆ బడ్జెట్లో నిజాలు బయటకు వస్తే ఏ వర్గాలకు ఏం కేటాయింపులు జరిగినాయి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏం హామీలు ఇచ్చింది, ఆ హామీలకు సంబంధించి హామీల తాలూకా ఎంతెంత బడ్జెట్ ప్రవేశపెట్టారంటే అది లేదు. మహిళా నిధి, మహిళలకు సంవత్సరానికి 18,000 ఇస్తా అన్నారు, దానికి నిధులు లేవు, 0. మహిళలకు 1,500 రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు కదా, దానికి సంబంధించి నిధులు లేవు. అదేవిధంగా తల్లికి వందనం, పావలవంతు నిధులు, రైతు భరోసా పావలవంతు నిధులు కేటాయించారు. ఇగో ఇవన్నీ డొల్లతనాలు బయటపడతాయని దాని మీద చర్చ జరగకుండా చేశారని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. హామీలపై తమ బండారం బయటపడుతుందని అడుగడుగున ఆటంకాలు, సూపర్ 6 పథకాలు కేటాయింపులపై నిలదీసిన వైఎస్ఆర్సీపీ. బడ్జెట్పై చర్చ పక్కుదావా. అధికార పార్టీ సభ్యుల తీరు మారకపోవడంతో సభ వాయిదా. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా అదే వైఖరి కొనసాగింపు. రికార్డుల్లో లేని అంశాలు, వ్యక్తుల పేర్లను లోకేష్ ప్రస్తావించడంపై బొత్స అభ్యంతరం. డిఎస్సి జాప్యంపై పీడీఎఫ్ ఎమ్మెల్సీల వాయిదా తీర్మానం సైతం తిరస్కరణ. గందరగోళం మధ్య సభను రేపటికి వాయిదా వేసిండాడు చైర్మన్. మండల్లో అంటే అసెంబ్లీకి ఏమో వైఎస్ఆర్సీపీ వెళ్ళట్లేదు, 11 మంది ఎమ్మెల్యేలు మండలికి అటెండ్ అవుతున్నారు. మండలిలో మొత్తానికి అయితే ప్రభుత్వానికి చాలా గట్టి ఎదురు దెబ్బ తగిలింది, మంటలు లేచినాయట. వాళ్ళు వాయిదా తీర్మానం పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువకుల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారనే ఒక పేరుతోని అన్యాయంగా అమాయకులను కూడా తీసిపోయి లోపటేస్తున్నారు. దానిపైన వాయిదా తీర్మానం ఇస్తున్నాం, దానిపైన చర్చించాలి అంటే ఆ చైర్మన్ తిరస్కరించినట్ట. దాంతో పాటు బడ్జెట్ పైన చర్చకు కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉంటే మంత్రులు అడ్డుకున్నాడు. అంటే వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏ శాఖకి ఏం కేటాయించారు, మీరు అన్న హామీలేంది, మీరు కేటాయింపులేంది అనే విషయాలపైన అడిగితే వీళ్ళకి ఎక్కడ లేని ఆక్రోశం, ఎక్కడ లేని కోపం వచ్చింది. అడగొద్దు కదా అనేది వాళ్ళ బాధ. మమ్మల్ని అడగటం ఏంది? మాది కూటమి ప్రభుత్వం, 164 స్థానాలు వచ్చినాయి, మాకు 1 సైడెడ్ మెజారిటీ ఇచ్చారు, మమ్మల్ని నువ్వు అడిగేది ఏంది అనేది. కానీ 164 కాదు, 175కు 175 వచ్చినా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పార్టీలకి అడిగే హక్కు ఉంటుంది. ప్రజల పక్షాన నీకు సీట్లు వచ్చినాయి అని ఏదంటే అది చేస్తున్నట్టు కుదరదు కదా. మీరు అన్న హామీలేంది, హామీలకు ఎందుకు నిధులు కేటాయించలేదని అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది, రాజకీయ పార్టీలకు ముఖ్యంగా ఉంటుంది. రాజకీయ పార్టీలలో కూడా ప్రతిపక్ష పార్టీ అది. కానీ ఆ చర్చని మంత్రులే అడ్డుకున్నాడు, దురదృష్టం. అందుకే ఇది మొత్తానికైతే ఉడుంపట్టు పట్టారు, కానీ వాయిదా పడ్డది. రైట్. అదంతా ఐటీడీపీ పైశాచికమే. సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణుల విశృంఖలత్వం, ఫేక్ ఐడీలతో చెలరేగిపోతున్న టీడీపీ మూకలు, మహిళలపై జుగుత్సాకర పోస్టులతో వేధింపులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పేరుతో కూడా ఫేక్ ఐడీలు సృష్టించారట. ఆపై వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను కించపరుస్తూ పోస్టులు, తన పేరుతో ఫేక్ ఐడీ సృష్టించారని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేసిన వర్రా. అది ఐటీడీపీ నిర్వాహకమైన గతంలోని ఆధారాలతో సహా తేల్చిన పోలీసులు. ఐటీడీపీ కార్యకర్త అప్పుడే అరెస్టు. ఆ ఫేక్ ఐడీ పోస్టులపై ఇప్పుడు వర్రాను అరెస్ట్ చేయడంపై విస్మయం. బాధితుడినే నిందితుడిగా మార్చే టీడీపీ పెద్దల కుట్రలకు కాకీల వత్తాసు. ఎంపీ అవినాష్ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించే కుట్రల భాగమే అని చెప్పి వర్రా రవీంద్రరెడ్డి మొత్తుకుంటుండు. ఫేక్ ఐడీలు ఉన్నాయట. ఐటీడీపీ అని ఒక ఐడీలు క్రియేట్ చేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకుల పేరుతోనే వాళ్లే ఐడీ క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళ ఫేక్ ఐడి నుంచి వీళ్ళే పంపిస్తున్నట్టు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులే పంపిస్తున్నట్టు వైఎస్ఆర్ ఫ్యామిలీని కించపరుస్తూ పోస్టులు పెట్టారట. ఇక దీన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా
సైకోలు, పైచాచిక ఆనందము, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారండి. అంటే మరి దేన్ని సైకోతనం అనాలి? అంటే ఒక మనిషికి తెలవకుండా ఆయన పేరు పైన ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి, ఆ ఫేక్ ఐడీలతోని అదే మనిషికి సంబంధించిన పార్టీ, అదే వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులపైన పోస్టులు పెడితే మరి ఏది సైకో ఇందులో? ఇది మితిమీరిన సైకోతనం కాదు? ఎప్పుడో ఫిబ్రవరిలో వర్రా రవీందర్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చాడట. నా పేరుతోని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి, ఆ ఐడీ నుంచి అనేక అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని కంప్లైంట్ చేస్తే పోలీసులు పట్టుకొని అది ఫేక్ ఐడి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నుంచి వచ్చింది అని గుర్తించి అరెస్ట్ కూడా చేశారట తెలుగుదేశం పార్టీ కార్యకర్తను. ఇక ఆ కేసులో ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని సాక్షి పేపర్ చెబుతుంది. ఇప్పుడు మనకు తెలవకుండా మన పేరుతోనే అకౌంట్ క్రియేట్ చేసి మన పైన బురద జల్లే కార్యక్రమం చేస్తే దాన్ని ఏమంటారు? ఇక దానికి సైకో, డబల్ సైకో అంటారు. ఇక ఆ డబల్ సైకోలను కూడా మీరు కంట్రోల్ చేయాలి. ప్రభుత్వం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఇది జరుగుతుంది ఫేకు ఐడీలతోనే. అదంతా టీడీపీ, ఐటీడీపీ అట దాని పేరు. ఇక మొత్తానికి ఆ పేరుతోని ఎవరిని పడితే వాళ్ళని లోపటేస్తున్నారు, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ కక్షనున్నాళ్ళు లోపట వేసే పరిస్థితి. అంతులేని అన్యాయం. కర్నూలు నుంచి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ అమరావతికి తరలింపునకు సిద్ధం. ఏపీఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు కూడా అమరావతికి. శ్రీబాగు ఒడంబడిక తొంగలోకి, సీమకు మరోసారి అన్యాయం. కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్, ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ సైతం అమరావతికి తరలింపే. నేషనల్ లా యూనివర్సిటీకి కూడా నీళ్ళు, అది కూడా అమరావతిలో అంటూ సీఎం చంద్రబాబు ప్రకటన. సీమవాసులకు 7 దశాబ్దాల ఆశలను సాకారం చేస్తూ గత సర్కారు అడుగులు. హైకోర్టుతో పాటు 43 ట్రిబ్యునల్ ఏర్పాటుకు చర్యలు. కర్నూలులో జ్యుడిషియల్ సిటీ కోసం 273 ఎకరాలు కేటాయించిన వైఎస్ జగన్ ప్రభుత్వం. నేషనల్ లా యూనివర్సిటీకి 100 ఎకరాలు 1000 కోట్ల నిధులు మంజూరు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంట. మొత్తానికి అంతులేని అన్యాయం జరుగుతుంట. శ్రీబాగ్ ఒప్పందం అని ఒకటి ఉంటుంది. అంటే మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జిల్లాలు చీలి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడ్డది. ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడేటప్పుడు శ్రీబాగ్ ఒప్పందం ఇటు రాయలసీమకి, ఇటు కోస్తాంధ్రకు సంబంధించి మధ్య బ్యాలెన్స్ చేయడానికి శ్రీబాగ్ ఒప్పందం ఇటు నాయకులు అటు నాయకులు కూర్చొని చేసుకున్నారు. ఆంధ్రాలో ఎక్కడైతే రాజధాని పెట్టారో, రాజధాని ఆంధ్రాలో ఉంటే ఇంకోటి అంటే హైకోర్టు అట్లాంటి కర్నూలులో ఉండాలి, రాయలసీమలో అనే విషయాలు. అంటే రాయలసీమకి ఇటు ఆంధ్రాకి సమన్వయం. ఏ ఇన్స్టిట్యూషన్ పెట్టినా, ఏ వ్యవస్థ పెట్టినా, ఏది పెట్టినా ఇట్లా పెట్టేటట్లు పెట్టుకున్నారు వాళ్ళు. ఇక దానికి తొంగలో దొక్కే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలలో ఆ శ్రీబాగ్ ఒప్పందానికి కట్టుబడి అక్కడనే నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, జ్యుడిషియల్ సిటీ చేయాలి కర్నూలు అని 273 ఎకరాలు దానికి ఏర్పాటు చేసిండ, దానికి కేటాయించిండట. కర్నూలు జ్యుడిషియల్ సిటీ కోసం 273 ఎకరాలు కేటాయించిండు. నేషనల్ లా యూనివర్సిటీకి 100 ఎకరాలు కేటాయించిండు. ఒక 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిండు. హైకోర్టుతో పాటు 43 ట్రిబ్యునల్స్ కర్నూలులో ఉండాలి బిడ్డ. మొత్తం మీద అది ఒక న్యాయ రాజధాని, జ్యుడిషియల్ క్యాపిటల్గా దాన్ని గుర్తించిండు. అక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బగా తినకుండా రాయలసీమ వాసులకు సంబంధించి వాళ్ళు కూడా మనం ఈ రాష్ట్రంలో మనకి కూడా సరైన ప్రాధాన్యత ఉంది అని, అంటే ప్రాంతీయవాదం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అవన్నీ పక్కకు పెట్టి అన్నీ అమరావతికి అంటున్నాడు. అసలే ఇప్పటికే అమరావతి పైన అనేక అనుమానాలు ఉన్నాయి. అమరావతి వరద వచ్చే సిటీ, అది రాజధానికి ఫీజిబిలిటీ లేదు అనేది కొంత చర్చ జరుగుతుంది, మేధావులు మాట్లాడుతున్నారు. కానీ మళ్ళా నేషనల్ లా యూనివర్సిటీ, జ్యుడిషియల్ సిటీ, హైకోర్టు, ట్రిబ్యునల్స్, వక్ఫ్ ట్రిబ్యునల్, ఇవన్నీ కూడా లోకాయుక్త, ఇవన్నీ కర్నూలులో బేస్డ్గా ఏర్పాటు చేసేవి. వీటిని కూడా అమరావతికి తీసుకొస్తారంటే మళ్ళీ అమరావతిని ఒక సెంట్రలైజ్ చేస్తాను. అంటే అప్పుడు ఏమైంది, మళ్ళీ కర్నూలులో మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది. మా సంగతి ఏంది, రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, రాయలసీమ పరిస్థితి ఏందని మళ్ళీ ఒక ఉద్యమం, ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వచ్చే అవకాశాలని ఇవాళ రాజకీయ నాయకులు క్రియేట్ చేస్తారు. అవి చేయొద్దు, తారతమ్యాలు లేకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి. మళ్ళా ప్రాంతీయవాదం వచ్చి మళ్ళీ ప్రాంతీయ ఉద్యమాలు వస్తే రాష్ట్రానికి తీవ్రమైన నష్టం ఉంటుంది. శ్రీబాగ్ ఒప్పందానికి గండి కొడుతూ తీవ్రమైన అంతులేని అన్యాయం చేస్తుంటారు. కర్నూలు నుంచి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ అమరావతి తరలింపుకి సిద్ధమట. దీని తర్వాత హైకోర్టు, దీని తర్వాత అంటే జ్యుడిషియల్ సిటీ, దీని తర్వాత లా యూనివర్సిటీ, ఈ మొత్తాన్ని అయితే తరలించే కార్యక్రమం చేస్తారట. ఇది చాలా పెద్ద ఎత్తున, రేపు దీని పరిణామాలు చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. అంత ఈజీగా ఏం పోదు. ఎందుకంటే 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇది గమనించాల. ఏదైతే మీరు 99లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ నాయకులకి తెలంగాణకు అన్యాయం చేస్తారని తెలంగాణ ఉద్యమం వచ్చింది.
ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ ఉద్యమాన్ని అనర్చడం, తెలంగాణ అనే పదాన్ని అసెంబ్లీలో మాట్లాడకుండా చేయటం, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం పైన దాడి చేసిన పరిస్థితి ఇండైరెక్ట్గా కనపడితేనే అక్కడ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఫలితమే 2014లో రాష్ట్రం నెట్టనిల్లు జీలింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితుల్లో కారణం, ఈ పరిస్థితుల్లో ఉండటానికి ఆర్థికమైన ఇబ్బందులు, అనేక రకాల కష్టాలు పడటానికి కారణం తెలంగాణ ఆంధ్ర చీలిపోవటమే. ఆ చీలిపోవడానికి, ఆ ఉద్యమాలు రావడానికి, ప్రాంతీయ ఉద్యమానికి పునాది పడటానికి కారణం ఇగో చంద్రబాబు నాయుడు గారి గతంలో చేసిన పరిపాలన వ్యవహారమే. ఆయన వ్యవహరించిన తీరు, తెలంగాణ పట్ల ఆయన కక్కిన విషం వల్లనే ఆ పరిస్థితి వచ్చింది. ఇవాళ తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ విద్యావంతులు మాట్లాడారు. మళ్ళీ అదే పరిస్థితి ఇవాళ రాయలసీమలో వచ్చే అవకాశాన్ని, రాయలసీమలో ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసే పరిస్థితి లేకుండా చూడాల్సిన బాధ్యత ఆయనకి. ఎందుకంటే రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకుడు రాజకీయాల్లో. వన్స్ మళ్ళీ ఒక ప్రాంతీయ ఉద్యమం బీజం పడ్డదంటే దాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఒక సెంటిమెంటల్ ఇష్యూ అయింది. కాబట్టి ఇప్పుడున్న స్టేజ్లోనే దాన్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి ఆ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో లేకపోతే రాయలసీమకు రావాల్సిన ఏ అంశాలపైన క్లారిటీ ఉండాలి. ఇది ఒక వార్త. ఏమాత్రం సంపాదించారు? పొదుపు సంఘాల సభ్యుల ఆదాయంపై కూటమి సర్కారు ఆరా. సంక్షేమ పథకాల్లో కోత వేసేందుకే స్కెచ్. కుటుంబం సమస్త సమాచారం ఇవ్వాలనే ఆదేశాలు. ఇల్లు, కారు, బైకు, టీవీ, మొబైలు, ఫోన్లు తదితర అన్ని వివరాలు సేకరణ. ఎంత మొత్తం డిజిటల్ లావాదేవీలు చేశారో చెప్పాల్సిందే. స్వయం ఉపాధి ఉంటే వచ్చే ఆదాయము జీఎస్టీ నెంబర్ వెల్లడించాలి. అన్ని జిల్లాలకు 6 పేజీలతో కూడిన ప్రశ్నావళి. మప్మా, డిఆర్డీఏ, పీడీల సమాచార సేకరణ బాధ్యతలు. ఏమాత్రం సంపాదించారని ఇళ్ల మీద పడ్డది కన్ను చంద్రబాబు నాయుడు గారికి. ఎవరి మీద? స్వయం సహాయక మహిళా సంఘాలు, అంటే పొదుపు సంఘాలు, డోక్రా గ్రూపులు. మరి ఈ ఏళ్ళ సంపాదన మీద ఏందో మరి నేను సంపద సృష్టిస్తా అనడు. మరి సంపద సృష్టించేటోడికి పేద మహిళలు ఒక 10 మంది కలిసి చిన్న చిన్న గ్రూపులు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏదో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులని వాళ్ళే పొదుపు చేసుకొని వాళ్ళే మళ్ళీ పొదుపుతో లోన్లు తెచ్చుకునే కార్యక్రమం చేస్తారు. స్వయం ఉపాధి. మరి ఇట్లాంటి వాళ్ళ సంపద గురించి మీకెందుకు? మీకేం కార్లు ఉన్నాయి, మీకేం బైకులు ఉన్నాయి, మీకు ఎంత భూమి ఉంది, మీకు ఇల్లులు ఏమున్నాయి, మీకు ఆస్తులు ఏమున్నాయి, ఇవన్నీ వివరాలు సేకరించి మరి ఏమైనా తోకలు కడి చేసే వ్యవహారం చేస్తున్నావా? 30 లక్షల కోట్లేం పెట్టుబడి తెస్తా, రాష్ట్రంలో సంపద క్రియేట్ చేస్తా, ఉద్యోగాలు క్రియేట్ చేస్తా అన్నటోడికి పేద మహిళలు 10 మంది కలిసి గ్రూపులు పెట్టుకొని వాళ్ళు స్వయం ఉపాధి పొదుపు చేసుకుంటుంటే వాళ్ళ గురించి మీకెందుకు? అంటే వాళ్ళ మీద ఏమైనా బండ వేయబోతుండా అనే ఒక డౌట్ అయితే వస్తుంది. సంక్షేమ పథకాల కోత కోసమైనా మాకు 6 ప్రశ్నలతోని పంపించి వ్యవహారం ఏది చేస్తాడనేది మొత్తానికైతే ఏమాత్రం సంపాదించారని ఒక లెక్క తీస్తుండట. వాళ్ళ లెక్క కాదు మీరు తీయాల్సింది. ఈరోజు ఏదైతే పెట్టుబడిదారులు, సోకాళ్ళు పెట్టుబడిదారులు వస్తారో సూటు బూటు వేసుకొని అంటున్నారు కదా, అసలు వాడికి అడ్రస్ ఉందా, తావు తనఖం ఉందా, వాడికి ఆ స్థాయి ఉందా తెలుసుకొని మీరు పెట్టుబడులు పెట్టండి. అదే పెట్టుబడులకు అవకాశం ఇవ్వండి. తెలుసుకొని వాళ్ళకి ఇక్కడ రాష్ట్రంలో భూములు ఇవ్వండి, సంపద ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, అనేక వనరులు వాళ్ళకు రాయితీల రూపంలో ఇస్తున్నారు. అసలు వాడికి ఆ స్థాయి ఉందా లేదా తెలియదు, షెల్ కంపెనీ తెలియదు, బోగసా తెలియదు. కానీ మన రాష్ట్రంలో పుట్టి పెరిగి మన రాష్ట్రంలో బతుకుతున్న మహిళలకు సంబంధించి నీకేముంది అని మొత్తం ఆరాధించి స్క్రీనింగ్ చేస్తారు కదా. స్క్రీనింగు, స్కానింగు. రాష్ట్రంలో ఒక పేదోడు రేషన్ కార్డు కోసం అప్లై చేస్తే, ఇంటి కోసం అప్లై చేస్తే, ఏదైనా లోన్ కోసం అప్లై చేస్తే, లేదా తల్లికి వందనమో రైతు భరోసాకు అప్లై చేస్తే 100 రకాల ప్రశ్నలు, 100 రకాల స్క్రీనింగ్లు, 100 రకాల స్కానింగ్లు చేస్తారు. కానీ ఇదే రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన భూముల్ని, రాష్ట్ర సంపదని ప్రైవేటు కంపెనీలకి పెట్టుబడిదారులకు కట్టబెట్టేటప్పుడు ఏ స్క్రీనింగ్ లేదు, ఏ స్కానింగ్ లేదు. అయిపోయాయి. ఇక నేను నమ్మినా సూటు బూటు ఉంది కాబట్టి ఇవ్వండి 1000 ఎకరాలు, ఇవ్వండి 2000 ఎకరాలని ఇవ్వటం, వాడు అమ్ముకోవటం, వాడు వేరే మిస్యూజ్ చేసి పోతున్నారు. ఇక ఎక్కడి నుంచో వచ్చిన వాడు నమ్ముతున్నారు. వాడు సూటు బూటు చూసి ఇమీడియట్గా వాటలు వేసుకోవటం, కౌగులించుకోవటం, నీకు ఎన్ని ఎకరాలు కావాలి, ఎన్ని వేల ఎకరాలు కావాలి చెప్పు రాసిస్తా అని రాసిస్తున్నారు. అదే ఒక పేద మహిళ, పేదోడు ఒక చిన్న జాగా కోసం, ఇంటి కోసం, రేషన్ కార్డు కోసం అప్లై చేస్తే వాడిని 1,00,000 ఎంక్వైరీల పేరుతోని ఇగో ఈ కథ. నీ కథ ఏంది, నీకు ఏమి సంపాదించిన, నీకు బైక్ ఉందా, సైకిల్ ఉందా, ఇవన్నీ అవసరమా? డ్వాక్రా మహిళలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని డ్వాక్రా మహిళలతోనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మొత్తానికి ఈ ఇన్ఫర్మేషన్తోనే రేపు పెన్షన్లు కట్ చేసే వ్యవహారం ఉంటుంది, రేపు రైతు భరోసా కట్ చేసే వ్యవహారం ఉంటుంది, తల్లికి వందనం కట్ చేసే వ్యవహారం ఉంటుంది. ఈ మొత్తం కోతల కోసమే ఈ స్టార్ట్ చేసింది అనేది చర్చ. రైట్, ఇది ఒక వార్త. ఇగో ఇక్కడ చెప్తూనే ఉండు,
కొండపల్లి శ్రీనివాస్ అట మంత్రి అసెంబ్లీలో చెప్పిండు, బాజాప్తా చెప్పిండు. అందుకేనట్టుంది డోక్రా మహిళల దగ్గర మీరు ఏమాత్రం సంపాదించారు, మీ భర్త ఏం సంపాదించండు, మీ పిల్లలు ఏం సంపాదించండు, మీకు ఏం ఆస్తులు ఉన్నాయని అడిగే దీనికోసం ఉంటుంది. 3 లక్షల పెన్షన్ల కట్టట. 3 లక్షల మంది అనర్హులు పెన్షన్ పొందుతున్నారు. పెండింగ్లో 2.5 లక్షల పెన్షన్ దరఖాస్తులు. అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు నకిలీ సర్టిఫికేట్లతో కొందరు దివ్యాంగులు పెన్షన్ తీసుకుంటున్నారని స్పీకర్ చెప్పిండు. రాష్ట్రంలోని పేదలకు కూటమి ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనుంది. అనర్హత పేరుతో 3 లక్షల మంది పెన్షన్లు రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో 4వ రోజు గురువారం ప్రశ్నోత్తరాలు 0 అవర్ సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు వివరణ. తొలగించిన పెన్షన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామని, దాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారని, కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని సభ్యులు ప్రశ్నించారు. 3 లక్షల అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారని, 2.5 లక్షలు కొత్త పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఇచ్చిండు. సభ్యులు అడిగిందేమో తొలగించిన పెన్షన్లు ఎప్పుడు మళ్ళా రీస్టోర్ చేస్తారని అడిగారు. ఏనేం చెప్తుండు, సభ్యులు తొలగించిన పెన్షన్లు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు, వాళ్ళకి పాపం అన్యాయం జరిగిందని అడిగితే మనం హామీ ఇచ్చిన ఎన్నికల టైంలో అంటే లేదు అవి కాదు, కావాల్సింది 3 లక్షలు ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండరు, వాళ్ళని ఫస్ట్ తొలగియటమే, వాళ్ళ మెడకాయలు కోయాలి మేము అని చెప్తున్నాం. డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్పిండు. అంటే నకిలీ సర్టిఫికేట్లతో 3 లక్షల మంది ఉన్నారట. సరే, నకిలీ సర్టిఫికేట్లతో 3 లక్షల మంది ఉన్నారా, మీరు కోత వేయడానికి నకిలీ అని పేరు చెప్తారో తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగి రాష్ట్ర పౌరుడై ఉండి ఈ రాష్ట్రానికి సంబంధించి పెన్షన్ తీసుకోవడానికి నకిలీ వాడని ముద్రేస్తారు కదా మీరు. నకిలీ పేర్లతోనే వాళ్ళని తొలగించే కార్యక్రమం, వాళ్ళ నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం చేస్తుంటారు కదా. మీరు అనేక కంపెనీలు తీసుకొచ్చి నకిలీ తెలియదు, అవి అసలే తెలియదు, నిజమా తెలియదు, వాటికి 1000 ఎకరాలు 100 ఎకరాలు కేటాయిస్తున్నారు. ఇప్పుడు స్కిల్ స్కామ్ కేసు, ఫైబర్ నెట్ కేసు ఉంది. అసలు అది ఏం కేసు, అది ఏం కంపెనీ తెలవకుండా వాడికి 330 కోట్ల రూపాయలు దారాదత్తం చేశారు. అవి ఎడిపోయినాయి అంటే షెల్ కంపెనీలకు పోయినాయి, ఆ నుంచి తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వచ్చినాయి అనేది ఈడీ చెప్తుంది. ఈడీ ఎంక్వైరీలో చెప్తున్నారు, చర్చ జరుగుతుంది. మరి ఒక షెల్ కంపెనీలకు, అసలు ఉన్నదో లేని కంపెనీలకి, అడ్రస్ లేని కంపెనీలకు 100 కోట్ల రూపాయలు దారాదత్తం చేసేటప్పుడేమో ఏ ఎంక్వైరీ ఉండదు, ఏ అనర్హత ఉండదు, ఏ నకిలీ కంపెనీ అనేది ఉండదు. కానీ ఒక సామాన్య పౌరుడు, రెక్కాడితే డొక్కాడిన పౌరుడు ఒక వృద్ధాప్య పెన్షనో, ఒక వికలాంగుల పెన్షనో దరఖాస్తు చేసుకుంటే నకిలీ సర్టిఫికేట్లోనే వాళ్ళని ఆత్మాభిమానం మీద దాడి చేసి వాళ్ళని కించపరుస్తుంది. దాన్ని పదే చెప్పాలా, నకిలీ సర్టిఫికేట్లతో ఉన్నారు 3 లక్షల మంది అంటే 3 లక్షల మంది నకిలీ సర్టిఫికేట్లతో ఉన్నట్టు మీరు చెప్తున్నారు. అంటే వాళ్ళని అవమానిస్తారా, నిజంగా నకిలీయా, వాళ్ళని తొలగించడానికి ఏదో ఒక సాకు ఎత్తుకుంటున్నారా అనేది ఇక్కడ ప్రశ్న. మొత్తానికి అయితే ఒక 3 లక్షల మందికి కోత పెట్టారు. 3 లక్షలు డైరెక్ట్గానే అసెంబ్లీలో చెప్పిందంటే అది 6 కావచ్చు, 7 కావచ్చు. రైట్. ఇది సాక్షికి సంబంధించి ఈనాడు చూద్దాం. ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రానంటారా, ఆ హోదా కావాలని శాసిస్తారా, అది ప్రజలు ఇచ్చే స్థానం చరిత్రలో ఎక్కడైనా ఇలా చూశామా? జగన్ తీరును నిలదీసిన సీఎం చంద్రబాబు. ఉపసభాపతిగా రఘురామ ఎన్నిక, సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టిన సభాపతి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తదితరులట. ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రావంటారని జగన్మోహన్ రెడ్డి మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించిండు. నిన్న డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికైన సందర్భంగా ఏకగ్రీవంగా ఆయన సీట్లో కూర్చోబెట్టే కార్యక్రమంలో మాట్లాడిండు. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చిండు సాక్షి పేపరు. సభకు వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండి, జగన్పై నిప్పులు జరిగిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఏమో జగన్పైన నిప్పులు జరుగుతున్న ప్రజల కోసం, ప్రభుత్వం పైన జరగట్లే. ఈ గమ్మత్తు ఏంటంటే జనాలలో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం అర్థం కావట్లే. ఏమో మాట్లాడే ప్రతి ప్రశ్న, ప్రతి మాటకి క్వశ్చన్ మార్కే జనాలలో. ప్రజల మెదళ్లలో అనేక ప్రశ్నలు ఉన్నాయి షర్మిల వ్యవహార తీరుపైన. ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు, ఆమె ఏం మాట్లాడాలి? ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలేంది, ప్రభుత్వం ప్రజల తాలూకా హామీలను ఎందుకు నెరవేర్చట్లేదు, అది తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్లు కానీ, ఏది బీసీలకు 50 సంవత్సరాలు నిండితే పెన్షన్లు కానీ, మహిళలకు ఇస్తున్న 18,000 మహిళా నిధి కానీ, ఇట్లాంటి వాటిపైన ఆమె ప్రశ్నించాలి. ఆమె ఇది వదిలిపెట్టింది, మొత్తానికి ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసే కార్యక్రమం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అట అసెంబ్లీకి వెళ్ళకపోతే దమ్ము లేకపోతే రాజీనామా చేయండి. ఆయన రాజీనామా చేస్తారా లేదా ప్రజలకు చూసుకుంటారు. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. ఇవాళ అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి.
మీరు ప్రజా సమస్యలపైన మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే స్క్రిప్ట్ బయటకు వస్తుంది. మీ నోటి నుంచి వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలే మీ నోటి నుంచి వస్తున్నాయి అనేది ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. ప్రజలు అది కోరుకోవట్లే మిమ్మల్ని. మీ నోటి నుంచి ప్రజల గురించి మాట్లాడాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వానికి వంతపాడి జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడాలని కోరుకోవట్లే. జగన్మోహన్ రెడ్డి విమర్శించాలని ప్రజలు కోరుకోవట్లే. ప్రజలు కోరుకునేది ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుకుంటున్నారు. మీరు ఏ ఒక్కరోజు ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు, ప్రభుత్వం గురించి మాట్లాడలే. అంటే మీకు మీ రాజకీయ పంతాల ముఖ్యమంటే రాజకీయ పంతాలే ముఖ్యమనే పద్ధతిలో ఉంది. వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామా చేయాలి. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షురాలుగా ప్రజల గురించి మాట్లాడే దమ్ము లేకపోతే, ప్రజల గురించి మాట్లాడాలని చిత్తశుద్ధి లేకపోతే రాజీనామా చేయండి పీసీ అధ్యక్షురాలుగా. ఎందుకు మీకు ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలంటే ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల కోణం ఉండాలి. కానీ మీకు ఆ కోణం లేనప్పుడు, మీకు ఆ ధైర్యం లేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని విమర్శించే ధైర్యము ఆ సాహసం లేనప్పుడు, మనసులో అది లేనప్పుడు, ప్రజల గురించి మాట్లాడే అవకాశమే లేనప్పుడు మీకు ఎందుకు పదవులు మరి మీకు కూడా అనేది ప్రజలు ఇలా మాట్లాడుకున్న పరిస్థితి. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఈనాడులో జనం గురించి ఎక్కడ వార్తలు రాయాలి. తల్లిని అవమానిస్తే సహించాలా? శాసనమండలిలో విరుచుకుపడ్డ మంత్రి లోకేష్. అసెంబ్లీలో నా తల్లిని అవమానించారు, ఆ తర్వాతే సభను బాబు బహిష్కరించారు. గౌరవ సభగా మారాక వస్తానన్నారు, ఆయన పారిపోలేదు, సింహంలో నిలబడ్డారు. నాడు టీడీపీ ఎమ్మెల్యేలంతా సభకు హాజరయ్యారు, నేడు వైసీపీ ఎమ్మెల్యేలు రారేం. మీలాగా మేము ఏనాడు ఎన్నడూ మాట్లాడలేదని లోకేష్ చెబుతుండూ, నాటి ఘటనలను సమర్థించడం లేదని విపక్ష నేత బొత్స, టిక్కెట్లు ఇవ్వడం సమర్థించడం కాదా అని లోకేష్ ప్రశ్న. ఇది తల్లిని అవమానిస్తే సహించాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు సభ నుంచి బయటికి పోయి నేను సభకు రానని పోయిండు. కానీ బొత్స సత్యనారాయణ నిన్న అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పదే పదే రావట్లేదు అసెంబ్లీకి అంటున్నందుకు. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా బహిష్కరించిపోయింది కదంటే, ఆ రోజు నా తల్లిని అవమానించారు కదా, తల్లిని అవమానిస్తే సహించాలా, తల్లిని అవమానిస్తే ఇది గౌరవ సభ అయ్యే వరకు మళ్ళీ సభలో అడుగుపెట్టనని సింహం సింగిల్గా బయటికి పోయి వచ్చింది అంటుండు. మరి సింహం సింగిల్గా పోయి వచ్చిందా, రిజల్ట్తో వచ్చిందా, ఈవీఎం రిజల్ట్తో వచ్చిందా అనేది బయట చర్చ. మీరేం సింహం బయటికి పోయింది, సింహం లెక్కపోయిండు, సింగిల్గా కొట్లాడిండు, జనం మెచ్చి గెలిపించారు అంటున్నారు. సింగిల్గా పోయి ఈవీఎంలతో వచ్చిండని బయట చర్చ మాట్లాడుకుంటున్న పరిస్థితి ప్రజల్లో. అది ఒక చర్చ కూడా ఉంది. ఇది ఒక వార్త. ఇది దేవుడు రాసిన స్క్రిప్టు. 666 నాడు రాష్ట్రానికి రాలే బదులు లాఠీలు రబ్బర్ బుల్లెట్తో కొట్టారు, చంపేస్తామని బెదిరింపు, చంపడానికి ప్లాను. నేడు ఆయన ముందు కూర్చోలేని దుస్థితి జగన్ది. శాసనసభలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేసినట. సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లు తేవాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అట. కానీ కొంతమంది ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని మీరు అనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకుంటే ఈవీఎంలు రాసిన స్క్రిప్ట్ అంటున్నారు. ఈ స్క్రిప్ట్ ఈవీఎంలలోంచి వచ్చింది, ఇది దేవుడేవి రాయలేదు, మళ్ళీ మధ్యలో దేవుడిని ఎందుకు తెస్తారని కూడా ఒక చర్చ ప్రజల్లో జరుగుతుంది. కొంతమంది ప్రజల్లో మీరేమి ఇది దేవుడే రాసిండు కాబట్టే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వచ్చి 666 ముందు కూర్చునే పరిస్థితి లేకుండా చేసిన నేనే డిప్యూటీ స్పీకర్ ఇచ్చి అనుకుంటున్నారు మీరు. ప్రజలు కొంతమంది ఏమనుకుంటున్నారు, ఇది దేవుడు రాయలేదు, ఈవీఎం మిషన్లు రాసినాయి అంటున్నారు. ఈవీఎం మిషన్ల స్క్రిప్ట్ని దేవుడికి అప్లై చేసి ఇది దేవుడు రాసిన స్క్రిప్టు, మాకంటే అద్భుతాలు చేసినోడు లేడు, మాకంటే పుణ్యాతులు లేరు, మాకు దేవుడు మా పక్షాన ఉండని వీళ్ళు చెప్పుకుంటున్నారు అనేది ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. కావాలని కాల్ చేశారు, మంటల్లో మదనపల్లె ఫైల్స్. నాడు పక్కా పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ ఆఫీస్కు నిప్పు. భూ అక్రమాలను సమాజ్ చేసేందుకే అడ్డగోలుగా పెద్దిరెడ్డి మనుషులు అసైన్డ్ భూముల దోపిడీ. అవినీతిలో మునిగి తేలిన రెవెన్యూ. మదనపల్లి ఆర్డీఓ, మాజీ ఆర్డీఓ అండ. ఫైళ్ల తారుమారు కుట్రతో నిప్పట. పెద్దిరెడ్డి పిఎస్ అనుచరుడి పాత్ర. రెవెన్యూ శాఖ అభియోగాలు నమోదు చేసిందట. కావాలని కాల్ చేశారని మంటల్లో మదనపల్లి ఫైల్స్ అయినట. నాడు పక్కా పథకం ప్రకారమే సబ్ కలెక్టరు ఆఫీస్కి నిప్పి పెట్టారట. అనేక భూ అక్రమాలు చేసిండట పెద్దిరెడ్డి. అసైన్డ్ భూములు కబ్జా చేసిండట. అంటే ఇప్పుడు ఒకవేళ అసైన్డ్ భూములు కబ్జా చేస్తే ఇక ఫైళ్ళు తగలబెడితే అయిపోద్ది, వదిలేస్తారా మరి? ఒకవేళ ఆయన ఫైళ్ళే తగలబెట్టించిండు అనుకోండి కొద్దిసేపు, ఇక ఎవడైనా అసైన్డ్ భూములు కబ్జా చేసి ఫైళ్ళు తగలబెడితే క్లోజా?
ఇక వాడిదేనా భూమి? అంటే దీనికి ఏమీ ఇక నిబంధనలు ఉండవా? ఈ ఫైల్ ఎక్కడా ఉండదా? దీనికి సంబంధించిన రికార్డ్ ఇక వేరే దగ్గర ఉండదా? ఓన్లీ ఆర్డీఓ ఆఫీస్‌లోనే ఉంటదా? సీసీఎల్ఏ దగ్గర ఉంటది, ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఉంటది, కలెక్టరేట్‌లో కాపీ రికార్డ్స్ ఉంటాయి. నిజంగానే మీకు కమిట్మెంట్ ఉంటే అసైన్మెంట్ ల్యాండ్స్‌ని రికవరీ చేయాలంటే అనేక పద్ధతులున్నాయి. కావాలనే కాల్చారనే బదులు కావాలని కాల్స్తే దాన్ని ఎంక్వైరీ చేయండి. మీరేం అవుట్‌పుట్ తీస్తున్నారు? ఏదైతే కబ్జా అయింది అంటున్నారో, కబ్జా అయిన భూముల తాలూకా ఏది రికవరీ అవుతుంది, ఎంత కబ్జా అయింది అనే రికార్డు ఆర్డీఓ ఆఫీస్‌లో తగలబెడితే ఇంకో దగ్గర ఉంటుంది. మొత్తాన్ని తగలబెడతాంటే మరి మీరు ఏడ నిద్రపోయారు ప్రభుత్వ యంత్రాంగం అనేది ప్రశ్న. నాడు పక్కాగా పథకం ప్రకారం కాల్చారట. మరి వాళ్ళు పథకాలు వేసి కాల్చేస్తుంటే మీరేం చేస్తున్నారు? మొత్తం వ్యవస్థ ఏం చేస్తుంది? ఫెయిల్ అయినట్టే కదా. ఇక ప్రేమించలేదని ఉన్మాదం అట. యువతపై ఇనపరాడుతో దాడి, బాధితురాలికి తీవ్ర గాయాలు, పరారీలో నిందితుడు. ప్రేమను నిరాకరించిందనే అక్కస్తో యువతిపై ఓ యువకుడు ఉన్మాదిలా మారి ఇనపరాడుతో దాడి చేశాడు. విశాఖ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదగంట్వాడ మండలం బాలా చెరువు ప్రాంతంలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలా చెరువు ప్రాంతంలో డొంకన పాపారావు కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తె మేఘన డిగ్రీ పూర్తి చేసింది. గత ఏడాది పాపారావు కుటుంబం మౌంట్ అబూ వెళ్ళిందట. అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని ఉదంపూర్ చెందిన నీరజ్ శర్మతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అసభ్యకరమైన పోస్టులు పెడుతుండటంతో అతన్ని మేఘన దూరం పెట్టింది. అయినప్పటికీ తనను ప్రేమించాలంటూ కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. దీంతో ఆమె గతంలో విశాఖ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతన్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు బయటికి వెళ్లడంతో ఇంట్లో మేఘన ఒక్కతే ఉండగా నీరజ్ శర్మ ఇనపరాడుతో దాడి చేసినట. ఆమె అరుపులు విని పక్క ఇంట్లో ఉంటున్న వ్యక్తి వెళ్ళగా అతనిపై కూడా నీరజ్ శర్మ దాడి చేసినట్టు. వాడు ఎంత ఉన్మాది, వాడిదేమి లవ్. నిజంగానే లవ్ చేసినోడు ఈ అసభ్యకరమైన పోస్టులకి పెట్టడు. కాబట్టి అమ్మాయిలు గమనించాలి. ఎవరిని పడితే వాడిని నమ్మి లవ్ చేస్తాడంటే అనగానే వాడు ట్రాప్లో పడి వాడితో చాటింగ్లు చేసి వాడితో ఫోన్ కాల్స్ మాట్లాడి వాడితో వీడియో కాల్ మాట్లాడితే ఇలా ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయింది. వీడియో కాల్ మాట్లాడటం, వీడియో కాళ్ళలో వాడు ఏదైతే అక్కడి నుంచి చెప్తుండో అవన్నీ యాక్టింగ్లు చేయటం, ఇవన్నీ చేస్తే వాడు వీడియో రికార్డు చేసి రేపు మళ్ళీ సోషల్ మీడియాలో పెడతాడు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి. ఇది గమనించుకోవాలి పిల్లలు, అమ్మాయిలు ఇది గమనించుకొని ఎవడు పడితే వాడు ట్రాప్లో పడి ఈ ఇబ్బందులు పడద్దు. మొత్తం ప్రాణం మీద తెచ్చుకుంది మేఘన విశాఖపట్నంలో. వాడు ఎక్కడ ఉదంపూరు, ఎక్కడ జమ్మూ కాశ్మీరు, ఎక్కడ విశాఖపట్నం, ఇక్కడ దాకా వచ్చి వాడు చంపే పరిస్థితికి వచ్చిందంటే వాడు ఉన్మాదం ఏ స్థాయిలో ఉంది. నిజంగానే ఆ అమ్మాయి లవ్ చేసి వాడిని పెళ్లి చేసుకుంటే బతికిద్దా? చంపేస్తాడు, కథం గొంతు పిసికి చంపేస్తాడు, ముక్కలు చేసి. నేను చూడలే, మనం జూలూరుపాడు కొత్తగూడెం జిల్లాలో 20 ముక్కలు చేసి భూమిలో పాతి పెట్టాడు ప్రేమ పేరుతోని. ఇక ఇది గమనించుకోవాలా. గమనించుకొని కాస్త మనకు మనం లైఫ్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ట్రాప్లో పడి మొత్తం జీవితాలను నాగం చేసుకోవద్దు. ఎస్, ఇది ఒక వార్త. దిశ పేపర్. ఇది దేవుడి స్క్రిప్టు. నాడు రఘురామన్ వైసీపీ పెద్దలు రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు, అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. నేడు అసెంబ్లీలో ఆయన ముందు కూర్చోలేని పరిస్థితి జగన్ పార్టీకి వచ్చింది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాననే నాయకుడిని నా జీవితంలో చూడలేదు. సీఎం చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు. ఉపసభాపతిగా రఘురామ బాధ్యతల స్వీకారం. ఇది దేవుడి స్క్రిప్ట్ అని మీరు అంటున్నారు, ఇది ఈవీఎంల స్క్రిప్ట్ అని జనాలు అంటున్నారు. ఇలా బయట ప్రజలు మాట్లాడుకునేది ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే మళ్ళీ దేవుడిని ఎందుకు లాగుతారు అందులోకి? ఇది ఈవీఎంల స్క్రిప్ట్ అన్న కావాలి, ఇది ప్రజల స్క్రిప్ట్ అనండి, బాగుంటుంది. దేవుడు స్క్రిప్ట్ ఎట్టయిద్ది? దేవుడు రాసిండా స్క్రిప్టు? రాస్తే ప్రజలు రాయాలి ఓట్ల రూపంలో, లేదంటే ఈవీఎంలు రాయాలి. ఈ రెండింటిలో ఏది అంటే కొంతమంది ప్రజలే రాసిండు అంటున్నారు, కొంతమంది ఈవీఎంలు రాసిండు అంటున్నారు. ఈవీఎంల స్క్రిప్ట్తోని ఈవీఎంల ప్రభుత్వాన్ని కూడా బయట కామెంట్స్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో చెప్తున్నారు. కానీ ఇది దేవుడు స్క్రిప్ట్ అన్నారు, దేవుని లాగా కాకుండా దయచేసి అందరికీ ప్రజల స్క్రిప్ట్ అనండి, ప్రజలు తలుచుకుంటే ఇట్లా చేస్తారనండి, బాగుంటుంది. ఇది నిన్న రఘురామ కృష్ణరాజు ఉపసభాపతిగా అయిన సందర్భంగా చెప్తుండు, ఇది దేవుడి స్క్రిప్ట్, ఇగో ఇట్లా ఉంటుందని. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు నారాయణ గ్రూప్ సహకారం అట. వారికి నాణ్యమైన విద్య అందేలా చూస్తాం, పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించేలా కృషి చేస్తాం. మంత్రి పొంగూరు నారాయణ. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు నారాయణ గ్రూప్ సహకారం అట. మరి ఆ సహకారం డబ్బులు సహకారం, ఉట్టి సహకారమా? ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బయట రాష్ట్రాల్లో కూడా మీ దోపిడీకి అంతులేదు. మొత్తం విద్యా వ్యవస్థను మీరు కంట్రోల్ చేస్తున్నారు.
ఇక మళ్ళా చిన్నగా ప్రభుత్వ కళాశాలలో కూడా చూసకపోతున్నారు, మెటీరియల్ పేరుతోని, క్లాసుల పేరుతోని, ట్యూషన్ల పేరుతోని డబ్బులు దందా చేసే కార్యక్రమం చేస్తున్నట్టుంది. ఇక జాలా మీకు మీ బ్రాంచీలు జాలా, వందల బ్రాంచీలు, ఒకటి పర్మిషన్ ఉంటుంది, 100 బ్రాంచీలు ఉంటాయి దానికి. ఇప్పుడు మొత్తానికైతే పోతుండట, పోయేదేదో ఫ్రీగా పోతే ఏం కాదు, మరి ఫ్రీగా పోతారా లేకపోతే ప్రభుత్వ వ్యవస్థనే నిర్వీర్యం చేసి అసలు ఇక్కడ చదవకూడదు, నారాయణలను చదివితేనే చదువు అనే ఒక క్రియేషన్ చేసి అక్కడ చదివేటోళ్ళని కూడా ఆ కాలేజీలు మూతేసే కార్యక్రమం ఏమైనా చేస్తారా? ఏమైనా దీని వెనక ఆ స్కెచ్ ఉందే? ఈ సహకారం పేరుతోనే అక్కడ పోయి పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడ కూడా రా నాయన చదువు చెప్పేది మా దాంట్లోకి రాండి అని తీసిపోయే కార్యక్రమం ఏమైనా చేస్తారా? మెటీరియల్ ఇస్తారట, సహకారం ఇస్తారట. మరి ఆ మెటీరియల్ సహకారం డబ్బుల సహకారంతోనే ఉట్టిగినా, మరి ఒకళ్ళు ఉట్టిగా అయితే మళ్ళీ కౌన్సిలింగ్ చేసి పిల్లలందరూ అక్కడ డబ్బు చేసే కార్యక్రమమా? ఏదో మొత్తానికైతే నారాయణ నిన్న వాళ్ళకి హామీ ఇచ్చిండు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీకి. వాళ్ళకి తప్పుగా మాట్లాడా క్షమించండి, వదిలేయండి. మా ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, నా వల్ల వారు ఇబ్బంది పడకూడదు, అందరికీ సారీ చెబుతూ నటి శ్రీరెడ్డి లేఖ రాసిందట. ఇప్పుడు రాస్తే ఏం సుఖం, అనాల్సిందంతా అంటే అడ్డగోలుగా అసలు ఒక మహిళని మర్చిపోయి కూడా చాలా పెద్ద పెద్ద విమర్శలు చేసింది ఆమె, అబ్యూజ్డ్గా. ఎస్, ఏ పార్టీ అన్న కావచ్చు, ఎవరికైనా మీరు అభిమాని కావచ్చు, మనం ఉన్న స్థానం ఏంది, మనం సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాం అనేది అడ్డగోలుగా మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడి ఇవాళ 2 చేతులు ఎత్తి దండం పెట్టి చేతిలో ఒక ఏదో దండకం ఏదో పెట్టింది, తులసి దండ పెట్టి నేను ఇక అంతా మారిపోయినా అని చెప్తే ఎవడు నమ్ముతురు? ఇవాళ మీరు దండం పెట్టమైంది, తప్పుగా మాట్లాడే క్షమించండి అంటే మాట్లాడి తప్పుగా క్షమిస్తారా ఈజీగా? నేను తప్పు చేసినా క్షమించంటే ఉట్టినే వదిలేస్తారా? ఎట్లా చేసేటప్పుడు ఉండాలి కదా. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, వారి కుటుంబ సభ్యులు, హోమ్ మినిస్టర్ అనిత, ఆంధ్రజ్యోతి, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాకు క్షమాపణ చెబుతున్న నటి శ్రీరెడ్డి గురువారం ఓ లేఖను విడుదల చేశారు. గతంలో చాలా పరుషంగా అనేకసార్లు మాట్లాడి తప్పు చేశానన్నారు. మీ అందరూ పెద్ద మనసుతో క్షమించండి అంటూ ఆ లేఖలో కోరారు. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలున్నారని, తన వల్ల వారు ఇబ్బంది పడకూడదని పేర్కొన్నారు. తనను బంధ విముక్తురాలని చేయాలని వేడుకున్నారు. సినీ పరిశ్రమలోని చిరంజీవి, నాగబాబుతో పాటు అందరికీ క్షమాపణలు చెప్పారు. సునీత, షర్మిలాను కూడా క్షమించమని కోరారు. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చినా ఇలా ఇష్టానుసారంగా అసభ్య భాష ఎవరిపైనా వాడనని ప్రమాణం చేశారు. తాము సినిమా రంగంతో పాటు రాజకీయాల్లోనూ ఫెయిల్ అయినట్లు లేఖలో పేర్కొన్నారు. అందరికీ సారీ చెబుతూ శ్రీరెడ్డి లేఖ రాసిందట. ఇవాళ మీకు నా ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, వాళ్ళ జీవితాలు నాశనం కావద్దు అని ఈరోజు మీ దాకా వచ్చి తెలిసింది. మరి మీరు కామెంట్ చేసిన రోజు అదే మీరు ఎవరిపైన అయితే కామెంట్ చేశారో వాళ్ళ ఇళ్లలో కూడా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళ కుటుంబాల్లో సిచ్చి పెట్టేలాగా మీరు మాట్లాడారు. అసలు మీకు తెలిసినట్టే బెడ్రూమ్లలోకి పోయి చూసి వచ్చినట్టే ఎవరికి రిలేషన్స్ ఉందని చెప్పారు. ఇది ముమ్మాటికి తప్పు. మీరు ఒక మహిళల జీవితాలను కించపరిచారు, కుటుంబాలను కించపరిచారు, కుటుంబంలో ఉన్న చిన్న చిన్న పిల్లలను కించపరిచారు. ఇవాళ మీరు 2 చేతులు ఎత్తి దండం పెట్టి తులసి దండ చేతులు పట్టుకొని క్షమించండి, అందరినీ క్షమించండి అని ఎవరెవరినైతే మీరు కించపరిచారో వాళ్ళందరికీ లెటర్ రాస్తారు. మరి మీరు అన్న మాటల తాలూకా మనోవేదన ఏమైంది? ఆ కుటుంబాలు మీరు అనటం వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి, అనేక గొడవలైనవి. వాటికి కారణం ఎట్లా? వాటికి పరిహారం ఏంది? ఇగో అందుకే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని వ్యక్తిగతమైన విషయంలో బూతుల పంచాంగం ఇగో ఇట్లాంటివి కాదు. ప్రజల గురించి మాట్లాడండి. ప్రజల కోణంలో ప్రజలకు ప్రభుత్వం ఏమైనా చేయాల్సి ఉంటే దాని గురించి అడగాలి. ప్రభుత్వం పార్టీలు ఏం హామీ ఇచ్చినాయి, ఇవాళ ఏం చేస్తున్నాయి అనే విషయాలు చెప్పాలి తప్ప వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులపైన, వాళ్ళ ఇంట్లో మహిళలపైన, వాళ్ళ ఇంట్లో అమ్మాయిలపైన దాడి చేయటం ఏంది? ఇదేమన్నా కుటుంబ పంచాయతా, గట్టి పంచాయతా, చెట్టు పంచాయతా, ఇంటి అమ్మటి ఇల్లు పంచాయతా? ఇక అట్లా చేశారు వీళ్ళు. ఏమో లేఖ రాసిందట నిన్న. రైట్, ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.